Hi friends, today homemade cooking videos లో ఉల్లిపాయ పెసరపప్పు టమాటో వేసుకుందాము. ఫస్ట్ ఆనియన్ వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆనియన్స్, కొంచెం పసుపు అండ్ ఇప్పుడు కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం వాటర్ వచ్చాక కొంచెం పప్పు వేసేసుకుందాం. ఆ వాటర్లో పప్పు ఫ్రై అవుతుంది. ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే టైంలో మనం పప్పు మిగతా వేసేసుకుందాం. కొంచెం పప్పు, అండ్ ఒక టమాటో కట్ చేసి వేసేస్తుంది. కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్, ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసుకోండి. కలిపేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై అయితే సిమ్లో పెట్టి మంచిగా కుక్ అయ్యేంత వరకు, ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. లేదు కొంచెం జోరుగా ఫ్రై కాకోకుండా పప్పు మెత్తగా కావాలంటే కొంచెం వాటర్ వేసి పప్పు మెత్తగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాము. ఒకసారి కలుపుకుందాం. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇలా మేము పొడి అంటే పప్పు కొంచెం పలుకు ఉండేటట్టు చేసేసుకున్నాము. సో ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యాక ఆఫ్ చేసుకోవడం. కర్రీ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.